ఫస్ట్ నుంచి కూడా కిట్టిగాడికి 3 హౌసెస్ ఉన్నాయని చెప్తూనే ఉన్నాను. కానీ కిట్టిగాడు ఎక్కడా కూడా 3 హౌసెస్ ఉన్నాయని తన నోటితో తను ఎప్పుడూ చెప్పలేదు. 2 హౌసులు ఉన్నాయి అని అంటూ ఉన్నాడు. కానీ ఫైనల్గా తన నోటితో తానే స్వయంగా ఒప్పుకున్నాడు తనకి 3 హౌసెస్ ఉన్నాయని. అంటే 3 హౌసెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. సో అది ఏంటి ఎలా అనేది మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అయితే తను సొంత ఇంట్లో నుంచి రెంటెడ్ హౌస్కి వెళ్ళటానికి మెయిన్ రీజను భరణాన్ని ఎవరైతే లవ్ చేశారో ఆ అమ్మాయి డబ్బు బంగారం ఇల్లు స్వాధీనం చేసుకుంది, రోడ్డున పడేసింది, మమ్మల్ని వీధి పాలు చేసింది, ఇంట్లోంచి గెంటేసింది, మేము రోడ్డున పడ్డాం, ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది కదా. సో అసలు ఎందుకు రెంటెడ్ హౌస్కి వెళ్ళారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటామండి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ సౌజన్యని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా వీడియో ఉంది కదండి, మన లచ్చక్క టీవీ అఫీషియల్, అదేనండి మన కిట్టిగాడు అనమాట. ఈ కిట్టిగాడు చాలా తెలివిగా అయితే ఆలోచించి చివరిగా అయితే తన నోటితో తనే ఒప్పేసుకున్నాడు. సో ఇప్పుడు అతను ఉంటున్న ఇల్లు ఉంది కదండి, అంటే ఆ సొంత ఇంటి నుంచి రెంటెడ్ హౌస్కి వెళ్ళారు కదా, ఆ రెంటెడ్ హౌస్ గురించి కాదు నేను మాట్లాడేది. అందులో ఉంటూ వాళ్ళ సొంత హౌస్ని రీమోడలింగ్ చేయించుకుంటున్నారు. అంటే ఉన్న ఇంటిని కొన్ని మార్పులు చేర్పులు చేయటం అనమాట. అయితే పక్కన పెయింటింగ్ వేసిన ఒక ఇల్లు, సున్నం కొట్టిన ఒక ఇల్లు, సిమెంట్తో తయారు చేసిన ఒక ఇల్లు. సిమెంట్తో తయారు చేసి అంటే సిమెంట్ రాసి ఉంటుందన్నమాట, పెయింటింగ్ ఏమీ వేయలేదు, సున్నం కూడా ఏమీ వేయలేదు. అది తయారు చేసి ఉంది కానీ కంప్లీట్గా ఏం తయారు చేసలేదు, కట్టి వదిలేశారు అంతే. సో ఇప్పుడు వీళ్ళు ఉంటున్న ఇల్లు సున్నం కొట్టి ఉంటుంది. సో ఈ 3 హౌసెస్ ఉన్నాయి కదా అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఈ 3 హౌసెస్ తనయ్యి అని చెప్పట్లేదు. అన్వయమ్మ అక్క ఉంటుంది కదా, ఆ ఇల్లు కూడా వీళ్ళదే. అయితే అది రెంట్కి ఇచ్చేశారు. సో ఇంకా దాన్ని కదిలించే పని లేదు, ఎందుకంటే పెయింటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అది పక్కన పెట్టేసేసారు. సో ఇంకా ఇప్పుడు వీళ్ళు ఉంటున్న సున్నం కొట్టు ఉంది చూసారా ఇల్లు, ఆ ఇంటిని అలాగే సిమెంట్తో పైన రాసేసి ఉంది, అది మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఆ ఇంటిని రెండింటిని కలిపి ఒకే ఇంటిలాగా తయారు చేస్తున్నారనమాట. కింద పైన సింగిల్ బెడ్రూమ్, కిచెన్, హాల్ అలా వచ్చేటట్టుగా తయారు చేస్తున్నారు. సో పెట్టుకుంటే డబల్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా చిన్న చిన్న గదులు అవుతాయి ఎందుకులే అన్నట్టుగా 2 ఇల్లులు కలిపి ఒకే ఇల్లులాగా తయారు చేస్తే కింద ఒకరికి పైన ఒకరికి అన్నట్టుగా తయారు చేస్తున్నారు. సో ఇలా ఎందుకు తయారు చేస్తున్నారు ఏంటి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాము. ఈ కిట్టిగాడు చాలా తెలివి కల్లోడండి. తన సొంత ఇంటిని రీమోడలింగ్ చేయించుకోవడం కోసం అద్దె ఇంట్లోకి వెళ్ళి, తన అద్దె ఇంట్లోకి వెళ్ళటానికి కారణం ఏంటి, ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటేసింది భరణ లవరు, ఇంటిని స్వాధీనం చేసుకుంది, డబ్బు బంగారం అన్నీ స్వాధీనం చేసుకుంది, అంతా పోయాయి, రోడ్డును పడ్డాము, వీధి పాలయ్యాము, ఇలాంటి కంటెంట్స్తో కొన్ని వీడియోస్ అయితే తీశాడు. సో మొత్తానికి వ్యూస్ కోసమే, అందులోనే మళ్ళీ ఇంకా కొంచెం కంటెంట్ పండాలి అంటే భరణకి చీటింగ్ వల్ల మోసం జరిగి బ్రెయిన్ అప్సెట్ అయ్యి మెంటల్గా అప్సెట్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి కోలుకొని తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ కొన్ని వీడియోస్ చేసి, ఇంకా వాళ్ళు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి ఇప్పుడు అవతల మనిషి ఏదైనా మాట్లాడుతుంటే యువతలకు కూడా ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా, ఆ ఆలోచన ద్వారా వాళ్ళు ఏంటంటే తన ఇల్లు డబ్బు బంగారం పోయింది రాబట్టుకున్నాము అని చెప్పేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు మనం ఎంతో కష్టపడి సంపాదించాము, అది చేజారిపోయిందంటే చాలా పెయిన్ ఉంటుంది ఎవరికైనా సరే. అలాగే పోయింది అనుకోకుండా తిరిగి వచ్చిన, అలాగే ఎంతో కష్టపడి మళ్ళీ దక్కించుకున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో వాళ్ళైతే కష్టపడ్డాము మేము అది దక్కించుకోవడం కోసము, మా దానికోసం మేము దౌర్జన్యం చేసాము అని చెప్తున్నారు. సో దౌర్జన్యం చేశారో కష్టపడ్డారో లేకుంటే ఇదంతా కూడా వీడియోలో పార్టో అదంతా అసలు క్లారిటీ లేదండి. సో అదంతా పక్కన పెడితే మొత్తానికి అయితే తను ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే తన సొంత ఇంటిని రీమోడలింగ్ చేయించుకోవడం కోసమే రెంటెడ్ హౌస్కి వెళ్ళారు. ఇదంతా రీమోడలింగ్ చేసేది 1 రోజులో 2 రోజులు అవ్వదు
కాబట్టి వీడియోస్ తీసినవి అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇలా 1 బై 1 మనకి షేర్ చేస్తూ ఉన్నారనమాట. సో తన సొంత ఇంటిని అలాగే సిమెంట్తో కట్టి వదిలేసిన ఇంటిని కలిపి వాళ్ళు ఒకటే హౌస్గా తయారు చేస్తున్నారు కదా. అయితే ఇక్కడ ఇద్దరు పిల్లలు, సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా మనకి ఉంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలోనే వాళ్ళ పిల్లలకి బారసాల చేస్తున్నప్పుడు ఆ పిల్లలు వేసుకున్న బ్యాగ్స్ ఉన్నాయి చూసారా, అంటే కిటికాడు బ్యాగ్ వేసుకొని బ్యాగ్లో కూర్చోబెట్టుకున్నాడు బాబుని. అవి ఈ మధ్య కాలంలోనే కొన్నాయి కాబట్టి ఇవి అయితే రీసెంట్గా వాళ్ళ పిల్లలకి అన్నప్రాసన అయిన తర్వాత రీమోడలింగ్ అనేది చేయిస్తున్నారని అయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎప్పుడో తీసిన వీడియోస్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో అందుకోసం అలా అనుకోకూడదు అని చెప్పేసి ఒక హింట్ కోసము తన బ్యాగ్ అయితే తగిలించుకొని వచ్చాడు. సో ఇక్కడ చాలా తెలివిగా అయితే తను ప్రవర్తిస్తున్నాడు. తన తెలివితేటలు కొంచెం కొంచెం బయటపడుతూ ఉంటాయన్నమాట, ఎక్కడైనా మీరు గమనించండి. సో అలాగే తన అక్కడ గుమ్మాలు తీసి ఇక్కడ పెట్టాం, ఇక్కడ కిటికీలు తీసి అక్కడ పెట్టామని చెబుతూ వస్తున్నాడు. అలాగే కింద ఉంది కదా ఒక గుమ్మం తీసుకొచ్చి కొత్తది పెట్టేసి ఈరోజు అది అయితే గుమ్మం పూజ ఉంటుంది కదా, ఆ పూజ చేసేసి అక్కడ కోడిని కోసేసి అంటే బొరుగులు అంటారు కదా, బొరుగులు బెల్లం పప్పులు అన్నీ పెడతారు సింహదూరం పెట్టినప్పుడు. సో అవన్నీ పెట్టేసి మేస్త్రులు కరెంటు వైరింగ్ చేసేవాళ్ళు కరెంటు అంతా ఉంటుంది కదండి, సిమెంట్ పని ఐరన్ ఇట్లా అన్నీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కట్టే హౌస్ ఏమని చెప్తున్నాడంటే తన డ్రీమ్ హౌస్ అని. సో తనలు కలలు కన్న దానికంటే 10 ఇంతలు అందంగా కనిపిస్తుందని తను చెప్తూ ఉన్నాడు. సో ఏదైతేనేమి మొత్తానికైతే తను చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఇలా ప్లాన్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ చెప్తున్నాడు కదండి. మళ్ళీ ఇంకొకరు ఎవరైతే ఈ బరానా లైఫ్లోకి ఎంటర్ అవుతారో ఆ అమ్మాయి మళ్ళీ తనను మోసం చేసి తన నుంచి డబ్బు బంగారం హౌస్ తీసేసుకుంటే మళ్ళీ ఈ కిట్టిగాడు పిల్లలు లత అనేవాళ్ళు రోడ్డున పడతారు. అంటే ఈ బరానా కూడా నాకంటూ ఒక తమ్ముడు మరదలు పిల్లలు ఉన్నారు అనేది ఆలోచించుకోకుండా తన లైఫ్లోకి వచ్చిన అమ్మాయికి మొత్తం పెట్టేసేస్తూ ఉంటాడు. సో అలా పెట్టకూడదు అనేది కూడా ఈ కిట్టిగాడికి కొంచెం ఐడియా వచ్చిందనమాట. అంటే ఈరోజు కాబట్టి రేపైనా తన లైఫ్లోకి ఎవరో ఒకరు వస్తే మళ్ళీ తనదే కదా ఇల్లు అని చెప్పేసి అనుకుంటారు అనేసి ఇలా తనకు కూడా సమానమైన వాటా ఉందని అనుకోవటం కోసం 2 ఇల్లులు కలిపి ఒకటిలాగా కట్టేస్తే కింద ఒకరికి పైన ఒకరికి అన్నట్టుగా, అలాగే ఇల్లు కూడా చాలా వెడల్పుగా ఉంటుంది, పెద్దదానిలాగా ఉంటుంది అని మనకి చెప్తూ ఉన్నాడు. సో ఇది ఒక పాయింట్ కరెక్టే. సో మరొకటి ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఇద్దరు అనమాట, బరానా కిట్టిగాడు ఇద్దరు పోయి ఇప్పుడు తనకు పెళ్ళయింది కాబట్టి వైఫ్ 2 పిల్లలు మొత్తం 5గురు అయ్యారు కాబట్టి ఈ 5గురికి ఈ చిన్న చిన్న గదులు అనేవి అసలు సరిపోవట్లేదు అనమాట. అలా సరిపోక వీళ్ళు ప్లానడ్గా ఆలోచించుకొని ఈ 2 ఇల్లులు ఒకే ఇల్లులాగా మార్చేస్తున్నారు. సో ఈ ఇల్లులు మార్చడానికి అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే 10 లక్షలు ఇంతకుముందు వీడియోస్లో చూపించారు కదండి. ఆ 10 లక్షలు తన మోసం చేసిన అమ్మాయి దగ్గర నుంచి రాబట్టుకున్నాము అని చెప్తున్నారు. కానీ 10 లక్షలు అంత డబ్బు ఇచ్చుంటాడా బరానా అనేది నాకైతే డౌట్ అండి. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మొత్తానికైతే కిట్టిగాడు తన డ్రీమ్ హౌస్ అయితే నెరవేరుతుందనమాట. గుమ్మం పెట్టి గుమ్మం పూజ చేసిన దగ్గర నుంచి అలాగే ఇల్లు కట్టేటప్పుడు తన బెడ్రూమ్ ఎలా వచ్చింది, బాత్రూము కిచెను హాలు ఎలా వచ్చింది అనేది కూడా చూపించాడు. సో కిచెను బెడ్రూమ్ కంటే పెద్దదిగా ఉందని ఇంతకుముందు కిచెన్ వాళ్ళు ఇబ్బందులు పడ్డాము. సో ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నాడు. సో బెడ్రూమ్లో బాత్రూమ్ రావడం వల్ల కొంచెం చిన్నదిగా ఉందని చెప్తున్నాడు. సో నాకు తెలిసి సింగిల్ బెడ్రూమ్ కిచెను హాలు కింద పైన కూడా అదే సేమ్ అనుకుంటున్నాను నేనైతే. సో కింద ఒకరికి పైన ఒకరికి అనేది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.